హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. పోతే ఇవాళ చికెన్ తీసుకొచ్చారు. దాన్ని కొంచెం వెరైటీగా చేద్దాము అని చూపిస్తున్నాను. ఫస్ట్ మనం అంటే క్యాప్సికమ్ వేసి చేద్దాము అని నేను ఇవాళ ప్రిపేర్ అయ్యాను. ఇది మసాలా అనమాట. అల్లం తెల్లగడ్డ, కొంచెం కొబ్బరి పొడి, పసుపు పొడి, మిర్చి పొడి, సగం టమాటా, ఎర్రగడ్డ, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి ఇది లిస్ట్లో పెట్టడం మిస్ అయింది. సో ఇవన్నీ మనం కొత్తిమీర కూడానండి, చెప్పానో లేదో, ఇది కూడా మనం మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఈ చికెన్లో ముందుగానే నేను సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా, దాంట్లో కొంచెం పెరుగు, ఈ మసాలా, ఇప్పుడు కొంచెం తెల్లగడ్డ పేస్ట్ ఆ పైన పెట్టున్నాను చూడండి, అవన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇదేంటంటే ఉదయం వడలు చేశాను, ఆ వడలు చేసిన ఆయిల్లోనే చేసేద్దాము, మళ్ళీ రేపటికి వాడకూడదు కదా అని దాంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇది వడలు చేసిన ఆయిల్ కొంచెం మిగిలింది. వడలు ఎలా చేశాను అనుకుంటున్నారు? నేను వచ్చేటప్పుడు మినప గుండ్లు ఉంటాయి కదా, అది పొడి చేసుకొని వచ్చాను, పౌడర్తో చేసిన వడలు అవి. సో ఇప్పుడు మనం ఈ రెసిపీలో బే లీఫు, ఒక 3 లవంగ, ఒక 3 ఇలాచి, కొంచెం పట్ట, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం ఈ తరుక్కున్నాం కదా ఎర్రగడ్డలు, అవి వేసేసేయాలన్నమాట. అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ వేసి ఫ్రై చేసేసుకోండి. దీంట్లో పచ్చిమిర్చి కూడా ఒకటి వేసాను, చిన్నది. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనం చూద్దాము. ఇదేంటంటే రసం పెట్టానండి, సూపర్ రసం. ఈ రసం ఇట్లా వచ్చినప్పుడు మనం అంటే బుడగలు వస్తాయి, పైనకు ఉబ్బుతున్నట్టు అక్కడక్కడ బుడగలు వస్తాయి, అప్పుడే మనం ఈ రసాన్ని ఆపేయాలి, తెరలకూడదు అనమాట. సో అది ఆ రసానికి టిప్పు. ఇప్పుడు మనం ఇది ఎర్రగడ్డలు వాడిపోయిన తర్వాత మనం మ్యారినేషన్ చేసాం కదా, కొంచెం వేసి మిగతా సగాన్ని దీంట్లో ఇక్కడ మనం ఫ్రై చేసుకోవాలి. ఈ ఎర్రగడ్డలతో పాటు ఇది కూడా, ఆ మసాలా కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, పచ్చిమిర్చి 2 వేసానని చెప్పాను కదా, ఇందాక మిస్ అయిపోయింది, ఎర్రగడ్డలు వెళ్ళిపోయింది అనుకున్నాను, పక్కనే ఉండిపోయింది, అవి వేస్తే సరిపోతుంది. ఇప్పుడు అది ఫ్రై అయిన తర్వాత మనం ఇది మ్యారినేట్ చేసి ఉన్నాను చూడండి, ఇది వేసి మెల్లిగా కలుపుకోవాలి. ఇది బ్రాయిలర్ చికెన్ అనమాట. మనం కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులోనే మనం చేసుకోవచ్చు, ఉడికిపోతుంది. ఈ విధంగా మొత్తం కలిపేయాలి నీట్గా, కిందకి పైకి. మనం కలిపేటప్పుడు ముక్కలు మధ్యలో నుంచి లేపకుండా అడుగు నుంచి దోశ తీస్తున్నట్టు లేపాలి, అయితే ముక్క చిదురు బెదురు అయిపోద్ది అనమాట. అట్లా కాడతో దోశ తీస్తున్నట్టు చేయాలి. చూడండి, ఈ రసం అయిపోవచ్చింది, సన్న బుడగలు వస్తున్నాయి, చూసారు కదా, అదిగోండి అక్కడ. ఈ స్టేజ్లో మనం ఇంకా తెల్లకూడదు, ఇప్పుడు మనం ఆపేయాలి. ఇప్పుడే మనకి రసం అనేది టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ రసం అయిపోయింది, ఇప్పుడు చికెన్ ఉడుకుతూ ఉంది చూడండి. కొంచెం మిగిలింది కదా మసాలా నీళ్ళు, అది కూడా వేసేస్తాము. అది కూడా వేసి ఫ్రై చేసి బాగా, మనం ఇది కుక్కర్ కాదు కదా, ప్యాన్ కడాయి కదా, అందుకని మనం ఇందులోనే సిమ్లో బాగా ఉడకాలి. క్యాప్సికమ్ వేసి చెయ్యాలని అనిపించి క్యాప్సికమ్ ఏదో ఒక వెజిటబుల్ తినాలి కదా, ఫైబర్ ఉండేది. క్యాప్సికమ్ ఉండింది కదా, మొన్న వెజిటబుల్ మిగిలిన దాంట్లో ఒక క్యాప్సికమ్ ఉంది, అది పక్కన కోసి పెట్టుకున్నాను. అది ఇప్పుడు వేయకూడదు, ఇదేమంటే స్ప్రింగ్ రోల్స్ అనమాట. వీళ్ళు ఆనియన్, పెద్ద పెద్ద ఆనియన్ వేస్తారు కదా, ఆనియన్ మొలకొచ్చినవి వెనక వేసినట్టున్నారు, ఇంత పెద్దవి వచ్చేసాయి, మునక్కాడలంతా వచ్చేసాయి అనమాట. అవి 4 తీసుకొచ్చి కట్ చేసి ఈ విధంగా వేసాను. సో ఇప్పుడు టమాటా వేయాలి. టమాటా ముందుగా వేస్తే చికెన్ కొంచెం తీపు టేస్ట్ వస్తుంది, అందుకని అంతా చికెన్ అంతా ఉడికిన తర్వాత టమాటాలు
ఇది 1/4 టమాటా అనమాట. అంటే 1/4 టమాటా మనం మసాలాలో వేసాము. ఇది 1/4 టమాటా. ఇది కూడా వేసి చూడండి, చికెన్ ముక్కలు చెదరకుండా జాగ్రత్తగా మసాలా ఉడికేటట్టుగా మనం మేనేజ్ చేయాలి. ఇది ఉడికిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ వేసేస్తాం. క్యాప్సికమ్ ఆవిరికే ఉడికిపోద్ది కదా, అందుకని మనం లాస్ట్లో వేయచ్చు. ఇంకా 5 నిమిషాలు ఉందనంగా ఈ క్యాప్సికమ్ కూడా వేసేయండి. ఈ క్యాప్సికమ్ చూడండి సైజులు ఎట్ట కట్ చేస్తారు, మగవాళ్ళు అట్టాగే కట్ చేస్తారు. అంతేనండి, చికెన్ క్యాప్సికమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్ కర్రీ. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. పక్కన రసం ఉంది కదా, ఈ రసము చికెన్ కర్రీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మనం ఉట్టి చికెన్తో కూడా చపాతీ పరోటాలో కూడా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. మీరు ఒక్కసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.